హలో అండి, ఎంతో టేస్టీగా ఉండే మధురై పూరి స్వీట్ ఎలా చేద్దామో చూద్దామండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది, టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. మైదా పిండిని శుభ్రంగా జల్లించేసేయండి. ఈ జల్లించిన మైదా పిండిలో ఒక గ్లాస్ మైదా పిండికి హాఫ్ గ్లాసు గోధుమ నూక కలిపేసేయండి. గ్లాసుల కొలత అయితే మనకి ఈజీగా ఉంటుంది, అందుకని చెప్పి గ్లాసుల్లోనే చూద్దాం. హాఫ్ గ్లాస్ గోధుమ నూక, అలాగే దీంట్లోకి హాఫ్ గ్లాస్ పంచదార, షుగర్ కూడా యాడ్ చేసేయండి. ఈ మూడు యాడ్ చేసాక బాగా కలిసేటంత వరకు కలిపేసేయండి. కలిపేసి ఒక బౌల్లోకి తీసేసి రెడీ చేసుకోండి. అలాగే స్టవ్ మీద ఒక గ్లాస్ మైదా పిండికి 2 గ్లాసుల పాలు మరగబెట్టి కొంచెం గోరువెచ్చగా అయినంత వరకు రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా నేను ఒక గ్లాస్ పాలు వేసేసి నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి. ఒక గ్లాస్ వేసి కలిపాక మళ్ళీ మిగిలిన పాలు కూడా వేసేసి మొత్తం కలిపేద్దాం. మిగిలిన గ్లాస్ పాలు కూడా వేసేసి శుభ్రంగా కలిపేసేయండి. కలిపేసి ఈ పంచదార ఇవన్నీ కరిగినంత వరకు ఓ 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి. అలాగే ఇలాచీలో 4 తీసుకొని మెత్తగా పొడి చేసేసి ఇందులో వేసి కలిపేసేయండి. కలిపేసి గరిటె జారుగా ఈ కన్సిస్టెన్సీలో మనం పిండి కలుపుకోవాలి. గరిటె జారుగా కలిపేసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసేయండి. మనకి పూరి ములగడానికి సరిపడా అయితే సరిపోతుంది. అలాగే ఒక గరిటె తీసుకొని ఒక గరిటె నిండా చిన్నగా వేసుకున్నారనుకోండి, అన్నీ ఒకే సైజులో వస్తాయి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేయించుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మధురై పూరి స్వీట్ మీకు రెడీ అయిపోతుంది. ఎంతో ఈజీగా వస్తే పాడవడానికి అసలు ఛాన్సే ఉండదు. మీరు ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదు, పూరి ములగడానికి సరిపడా అయితే సరిపోతుంది. ఇవి ఎంతో పొంగుతూ చాలా బాగా వస్తాయండి. మామూలు పూరీలాగే తీయగా ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం బాగా వేగాక తీసేసి ఆయిల్ వడేలా పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.